డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో భారీ వర్షాలు వరదలతో చాలా జిల్లాల్లో రోడ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల వరద తగ్గినా మరికొన్ని చోట్ల వరద ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. అయితే వరద తగ్గిన చోట రోడ్ల పునరుద్ధరణపై ఫోకస్ పెట్టింది సర్కార్. మూడు రోజుల పాటు భారీ వర్షాలు వరదల కారణంగా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. జాతీయ రహదారులతో పాటు లోకల్ రోడ్స్ కోతకు గురి కావడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బీబీపేట నుంచి కామారెడ్డి వెళ్లే దారిలో వరద నీటి ధాటికి వంతెన కొట్టుకుపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. అటు క్యాసంపల్లి శివారులో వరద తీవ్రతకు జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. నిజామాబాద్ వైపు వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. కుండపోత వర్షాలతో 44వ నెంబర్ జాతీయ రహదారి ధ్వంసమైంది. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు NH-44 పై రాకపోకలు నిలిచిపోయాయి. బిక్నూరు సమీపంలో NH-44 భారీగా ధ్వంసమైంది. బిక్నూరు సమీపంలోనే ఉన్న జంగంపల్లి దగ్గర కూడా NH-44 కోతకు గురైంది. వరద ఉధృతికి రోడ్డు కొట్టుకుపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కుండపోత వర్షాలకు కామారెడ్డి జిల్లాలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కామారెడ్డి పెద్ద చెరువు నుండి అలుగునీరు జాతీయ రహదారి 44 పై నుంచి ప్రవహిస్తుంది. కామారెడ్డి, హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అశోక్ నగర్ దగ్గర రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో అనేక రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. 2 అడుగుల మేర నీటి ప్రవాహంతో ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. దీంతో పలు రైళ్లు రద్దు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, కిష్టారం మధ్య జాతీయ రహదారి జలమయమైంది. నేషనల్ హైవేపై భారీగా వరద వస్తుండటంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీస్, సింగరేణి అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా కొరిచెర్ల మండలం తీగల బంజర దగ్గర పగిడేరు, నిమ్మవాగులు పొంగిపొర్లుతున్నాయి. 10 గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. పల్లిపాడు నుంచి ఏన్కూరు వెళ్లే రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో వరదల కారణంగా కల్లూరు, కుంటాల రహదారి అందకూరు గ్రామం దగ్గర కోతకు గురైంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. నిర్మల్ జిల్లా బాసర దగ్గర భైంసా, నిజామాబాద్ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతుంది. నేషనల్ హైవే 161 పై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలను నిలిపేశారు అధికారులు. ఇటు నిజామాబాద్ జిల్లా బడా భీమ్గల్ మధ్య రహదారి కోతకు గురైంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం ఖాజీపూర్ పరిధిలోనే 33/11 kV ఫీడర్ లైన్ తెగి 9 గ్రామాలకు కరెంటు నిలిచిపోయింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నా విద్యుత్ అధికారులు ప్రాణాలకు తెగించి విద్యుత్ లైన్స్ సరిచేసి కరెంటు పునరుద్ధరించారు. ఫస్ట్ కింది విప్పు.